హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుతో చేసుకునే కర్రీని చూద్దాం. ఇలా చేసినట్లయితే గోరుచిక్కుడు అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని ఓసారి కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలను వేసుకోవాలి. వీటిని అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పొటాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 టమోటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. వీటన్నింటిని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అంతా ఓసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆలూతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం. ఆలూతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా శనగపిండి వేసి చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా 300 గ్రామ్స్ పొటాటోని తీసుకొని వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవి మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. కలర్ మారకుండా ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 గరిటెడు శనగపిండిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఏమీ లేకుండా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీనిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలను వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి అంతా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. వీటిని అంతా కలుపుకొని
టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు ఉడికేలా కొన్ని వాటర్ని పోసి అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో ఆలు కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీని అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.